హాయ్ అండి. ఇదైతే ఫ్రైడే, సాటర్డే మినీ వ్లాగ్స్. ఫ్రైడే వరలక్ష్మి వ్రతం పూజ అయిపోయింది. చేసుకోగలిగినన్ని ప్రసాదాలు చేసుకొని చీర, రూపు పెట్టుకున్నాను. ఎవ్రీ ఇయర్ రూపు కొంటాను. అండ్ ఎవ్రీ శ్రావణ మాసంలో సత్యనారాయణ వ్రతం అయితే చేసుకుంటాను. శ్రావణ మాసం సత్యనారాయణ వ్రతం చేసుకోబట్టి ఇది 5th ఇయర్. పూజ అయితే చాలా బాగా జరిగింది. బెంగళూరులో ఉన్నప్పుడు ఎప్పుడు ఎవరిని పిలవటానికి కుదరలేదు సత్యనారాయణ వ్రతంకి. ఓన్లీ అమ్మ, నాన్న వచ్చేవాళ్ళు. ఈ ఇయర్ హైదరాబాద్ లో ఉండి చాలా మంది రిలేటివ్స్ ఉన్నారు హైదరాబాద్ లో మాకు. వాళ్ళందరినీ పిలిచి భోజనాలకైతే పెట్టాలి అనుకున్నాము. వ్రతం అయిపోయి భోజనాలు అయిపోయిన తర్వాత అందరికి పసుపు కుంకుమ అయితే పెట్టాను. నేను అందరి వీడియోస్ తీసి వాళ్ళ ప్రైవసీని డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. వీళ్ళిద్దరూ నా చెల్లెళ్ళు, వాళ్ళిద్దరికి పసుపు కుంకుమ పెట్టాను. వాళ్ళు నాకు రివర్స్ లో పసుపు కుంకుమ పెట్టారు. ఇక లంచ్ కి అయితే క్యాటరింగ్ కే ఇచ్చాము. చాలా సింపుల్ మెను. స్వామి వారికి ప్రసాదం పెడతాం కదండి, అదే ఇక్కడ పెట్టేసేసాను. ఇంట్లో చేసింది ఇది. పూర్ణాలు, గారెలు, పులిహోర అయితే చాలా బాగుంది. పప్పు, టొమాటో పప్పు, మసాలా కాజు కర్రీ, దొండకాయ ఫ్రై మేమైతే క్రిస్పీగా వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేసాము. వైట్ రైస్, సాంబారు, చట్నీ, దోసకాయ పచ్చడి, గుమ్మడికాయ వడియాలు, ఉప్పు మిరపకాయలు, అప్పడాలు, పెరుగు. ఇదైతే మెను అండి. చాలా సింపుల్ మెను. ఇలా అయితే మా వరలక్ష్మి వ్రతం, సత్యనారాయణ వ్రతం 2 అయిపోయినాయి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి.